ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. నా మంత్ర వలయంలో చిక్కుకోకుండా తప్పించుకుంటున్న వాటిని నేను గుర్తించాలి. వాటిని నాశనం చెయ్యాలి. చెప్పు నిహారిక. వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్. ఏంటది? మీ పాటికి మీరొచ్చి పెళ్లి విషయం మాట్లాడి వెళ్లిపోయారు. ఎదురు కట్నంతో పాటు లాంఛనాలు గుమ్మరిస్తామన్నారు. ఇంకెవరైనా సరే దరిద్రుల మీద దానం కురిసిందని సంబరపడిపోయేవాళ్ళు. మీ వాళ్ళు అలా అనుకోవడం లేదా? శ్రీకర్ తన డెసిషన్ ని పెండింగ్ లో పెట్టడం వలన ఇంట్లో మీటింగులు జరుగుతున్నాయి. ఏమంటున్నారు? ఎవరంటున్నారు? పెద్దిరాజ్ అనేవాడు పానకంలో పుడక లాంటివాడు. అతన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మామయ్య మాత్రం సుముఖంగా లేరు. దాని వలన అత్తయ్య ఫైనల్ గా ఓ డెసిషన్ తీసుకుంది. ఏంటది? మాతాశ్రీ జగన్మోహినిని కలవడానికి నిర్ణయించుకున్నారు. ఆవిడెవరు? భూత వర్తమాన భవిష్యత్తు కాలాల గురించి చెప్పగల శక్తి సంపన్నురాలు. ఆవిడ మీ పెళ్లి ఒప్పు అంటే ముందుకు సాగుతుంది, తప్పు అంటే చేతికిల పడిపోతుంది. ఫైనల్ గా డెసిషన్ మాతాశ్రీ హ్యాండ్ లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆమె మీదే మొత్తం ఆధారపడుంది. రేపు ఆమెని కలవడానికి వెళ్తున్నాం. ఆ మాతాశ్రీ నాకు అనుకూలంగా చెప్తుందంటావా? అది నీ అదృష్టం మీద ఆధారపడుంది. సవ్యంగా సాగిపోవాల్సిన దాంట్లో ఇలాంటి ట్విస్ట్ ఎంటర్ అవుతుందని అస్సలు అనుకోలేదు. శ్రీకర్ నీకు దక్కుతాడా దక్కడా అన్నది రేపు తెలిసిపోతుంది. ఉంటాను మరి. ఇలాంటి పరీక్ష ఎదురైందంటే రేపు ఆ మాతాశ్రీ నా గురించి పొరపాటున కనిపెట్టగలుగుతుందా? నా పుట్టు పూర్వోత్తరాలను తన శక్తితో చూడగలుగుతుందా? వాట్ కెన్ ఐ డూ నౌ? రేపు నానమ్మ మాతాశ్రీని కలవడానికి వెళ్తుంది. మాతాశ్రీ ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగిందంటే సరే, లేదంటే అమ్మకు అన్యాయం జరిగిపోతుంది తల్లి. అమ్మ విడాకుల పేపర్స్ మీద సంతకాలు చేయకుండా ఆ గండం నుంచి అయితే తప్పించుకుంది, కానీ ఇప్పుడు ఈ గండం నుంచి ఎలా తప్పించుకోగలుగుతుంది? అమ్మ కాపురాన్ని నువ్వే నిలబెట్టు. ఈ మధ్య ఎక్కువ సందర్భాల్లో అమ్మవారి దగ్గర కనిపిస్తున్నావు, ఏంటి సంగతి? మాట్లాడవేంటర్చన, చెప్పు. వేదవతి గారు వాళ్ళు ఉదయం కొన్ని విషయాలు మాట్లాడుకోవడం నేను కళ్ళారా చూశాను. అప్పటినుంచి నాకు భయం భయంగా ఉంటుంది. వాళ్ళు అవని గురించి తప్ప ఇంకేం మాట్లాడుకుంటారు? అవని గురించి అయితేనే నువ్వు భయపడతావు, అంతే కదా? అవును. నా బావకు పెళ్లి చేసి నాకు అన్యాయం చేయడం గురించి తెగ ప్రయత్నాలని జరుపుతున్నారు. అది కాకుండా ఇంకే ఉంటుందమ్మా. మీరేమో శ్రీకర్ సార్ని మీ నుంచి ఎవరూ విడదీయలేరు అని ఎంతో నమ్మకంతో ఉంటున్నారు. వాళ్ళేమో రేపు మాతాశ్రీ జగన్మోహినిని కలవడానికి వెళ్తున్నారు. ఆవిన్నెందుకు కలవబోతున్నారు? శ్రీకర్ సార్ మాయా మేడంల పెళ్లి జరగడంలో ఎటువంటి దోషం లేదని ఆమె చెప్పిందంటే ఎంతమంది అడ్డుపడినా వేదవతి గారు పెళ్లిని జరిపించి తీరుతారంట. పెళ్లి చేయకూడదని చెప్పిందంటే ఆపేస్తుందంట. చివరికి అటువంటి నిర్ణయానికి వచ్చారు. కళ్ళ ముందు కనిపించే నిజాల కంటే వాస్తుని, జాతకాల్ని అత్త ఎక్కువగా నమ్ముతుంది. సిద్ధాంతులను, మాతాశ్రీలను ఎక్కువగా విశ్వసిస్తూ ఉంటుంది. కష్టాలు ఎదురైనప్పుడు తాళపత్ర గ్రంథాల మీద ఆధారపడిపోతుంది.
రేపు ఆ మాతాశ్రీ వాళ్ళ పెళ్లి జరగడంలో ఎటువంటి చెడు లేదు అని చెప్పింది అంటే ఏంటి నీ పరిస్థితి అప్పుడు? అక్క, చిన్నతనం నుంచి నేను రెండే నమ్ముతున్నాను. ఒకటి స్వయం కృషిని, రెండు దైవాన్ని. నా కష్టం నేను బ్రతకడానికి ఎప్పుడూ దారిని చూపిస్తూనే ఉంది. నా దైవం నాకు ఎన్ని పరీక్షలు పెట్టినా చివరికి న్యాయం చేస్తుంది. ఏది జరగాలని రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. అసలు ఏ ధైర్యంతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? కష్టం వచ్చినప్పుడు పక్కకి తప్పుకోకుండా ఎదురు నిలబడితే ఆ కష్టమే భయపడి పారిపోతుందక్క. అదే నా ధైర్యం. వేదవతి గారు వాళ్ళు రేపు ఆశ్రమానికి వెళ్లకుండా మీరే ఎలాగైనా ఆపాలి సుజాత గారు. ఎన్ని ఆపుతున్నా కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మాయ అడుగులు నలుపు రంగులో పడడం, మాయ కంటి చూపుకి నాగమ్మ కూడా నలుపు రంగులోకి మారిపోవడం వంటివి జరిగాయి. మాయ వలన అమ్మకు చాలా ప్రమాదం ఉంది. నాగమ్మ దగ్గర నేను ప్రాధేయపడిన విషయం అమ్మ వాళ్ళ దగ్గర చెప్తే ఎందుకలా చేశావని అడుగుతారేమో. నన్ను కోప్పడినా కోప్పడతారు. అందుకే చెప్పలేను. కానీ ఏదో ఒకటి చేయాలి. పెళ్లి విషయంలో నువ్వు ఇప్పటి వరకు నీ నిర్ణయాన్ని చెప్పడం లేదు. అందుకే మాతాజీని కలవడానికి వెళ్తున్నాము. ఎద్దు ఎండకి లాగాలనుకుంటే దున్న నీడకు లాగాలనుకునిందంట. మేమేదో నీకు మంచి చేయాలని ఆలోచిస్తుంటే నువ్వేమో మేము నీకు అన్యాయం చేస్తున్నాం అనుకుంటున్నాం. అందుకే ఈరోజు అటో ఇటో తేలిపోతుంది. నీకు బలవంతంగా పెళ్లి చేస్తున్నామనే చెడ్డ పేరు మాకెందుకు శ్రీకర్? మాయను నువ్వు పెళ్లి చేసుకోవడం వలన మాకేమైనా రూపాయి లాభమా ఏంటి? లాభం లేనిదే నువ్వు ఏ పని చెయ్యవు కదా నిహారిక. చూసావా గ్రాని, ఇంట్లో మనిషి ఎలా అంటున్నాడు? టైం అవుతుంది, వెళ్దాం పదవేదా. శ్రీకర్, అక్కడ మాతాశ్రీ మంచిగా చెప్తే నువ్వు కట్టుబడుండాలి. చెడుగా చెప్తే మేము కట్టుబడుంటాం. ఇక మేం బయలుదేరుతాం. అమ్మా, మంచి వార్తను మోసుకునండి. పదండి. ఆ